హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మనం లాస్ట్ వీడియోలో మూవీ సర్వీస్ ఇంకా రేటింగ్ సర్వీస్ ఇంప్లిమెంటేషన్ చూసాం కదా. సో ఈ వీడియోలో ఈ ఏపీఐ సర్వీస్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ గేట్వే సర్వీస్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చూద్దాం. ఓకే. సో యూజువలీ మైక్రో సర్వీసెస్ లో ఇది ఒక డిజైన్ ప్యాటర్న్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తారు మన ఎక్స్టర్నల్ కస్టమర్స్ కి కానీ లేకపోతే హూఎవర్ ఇస్ కన్స్యూమర్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఏపీఎస్. సో అండ్ దెన్ ఇక్కడ ఈ సిస్టమ్ లోనే ఆథెంటికేషన్, ఆథరైజేషన్ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఇట్స్ లైక్ వన్ పాయింట్ గేట్వే కంట్రోల్. సో మనం ఈ వీడియోలో అది ఇంప్లిమెంట్ చేయడానికి చూద్దాం. ఓకే. సో మన ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండబోతుంది అంటే లైక్ దిస్. సో మనకి గేట్వేలో మనం టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఏపీఎస్ ఎక్స్పోజ్ చేద్దాం. ఒకటి ఏంటంటే అడ్మిన్ ఏపీఐ. అడ్మిన్ ఏపీఐలో ఏం చేయొచ్చు అంటే ఇట్స్ మోర్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్, లైక్ మూవీస్, కొత్త మూవీస్ యాడ్ చేయడం కానీ అప్డేట్ చేయడం కానీ ఇదంతా అడ్మిన్ చేసే వర్క్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే పబ్లిక్ ఏపీఐ. ఈ పబ్లిక్ ఏపీఐలో ఏం చేస్తారు అంటే జస్ట్ రేటింగ్స్ యాడ్ చేయొచ్చు. ఈ మూవీస్ యాడ్ చేయడము, అప్డేట్ చేయడము పబ్లిక్ చేయలేరు. సో ఉన్న మూవీస్ ని మాత్రం వాళ్ళు రేట్ చేయొచ్చు అనమాట. సో అలా ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ దెన్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ రెండు టూ డిఫరెంట్ ఏపీఎస్ కాబట్టి మనము సెక్యూరిటీని ఇంప్లిమెంట్ చేద్దాం అనమాట. సో అడ్మిన్ ఏపీఐస్ ఓన్లీ అడ్మిన్ కి మాత్రమే యాక్సెస్ అవుతుంది. అలా పబ్లిక్ ఏపీఐస్ అయితే ఎవరన్నా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది మన ఇంప్లిమెంటేషన్. ఓకే. సో దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో చూద్దాం. సో ఆల్రెడీ నేను మన లాస్ట్ వీడియోలో చూపించినట్టు స్టార్ట్ డాట్ స్ప్రింగ్ డాట్ ఐఓ నుంచి ఒక ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేశాను. సో మీరు అలానే ఒక న్యూ ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి గేట్వే సర్వీస్ కోసం. ఓకే. సో లైక్ ఐ సెడ్ వి విల్ హ్యావ్ టూ డిఫరెంట్ ఏపీఐస్. ఒకటి ఏంటి పబ్లిక్ ఫేసింగ్ ఏపీఐ, ఇంకోటేమో అడ్మిన్ ఫేసింగ్ ఏపీఐ. సో కంట్రోలర్స్ క్రియేట్ చేద్దాం వాటి కోసం మనం ఇప్పుడు. న్యూ ప్యాకేజ్. ఫస్ట్ అడ్మిన్ ఏపీఐ ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో ఇది ఒక కంట్రోలర్. సో మన అడ్మిన్ ఏపీఐస్ అన్ని స్లాష్ ఏపీఐ స్లాష్ అడ్మిన్ తో స్టార్ట్ అయ్యేలా చూసుకుందాం. ఓకే. 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 సో మన అడ్మిన్ కంట్రోలర్ లో మనం ఏం చేయొచ్చు, మూవీస్ యాడ్ చేయొచ్చు అండ్ మూవీస్ అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఇది ఏం చేస్తుంది, అడ్మిన్ ఈ గేట్వే సర్వీస్ లో బేసికలీ ఏమి ఆ, దీని ఓన్ డేటాబేస్ ఉండదు. బికాస్ ఇట్స్ మోర్ లైక్ డిస్పాచ్. ఇక్కడ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ కి డిస్పాచ్ చేస్తుంది కాబట్టి దీనికంటూ సొంత డేటాబేస్ ఏం లేదు. సో మనం జస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి రెస్ట్ ఏపీఐ కాల్స్ చేద్దాం. ఓకే. ఏంటి మన మూవీ సర్వీస్ కి, మన రేటింగ్ సర్వీస్ కి అనమాట. సో రెస్ట్ ఏపీఐ కాల్స్ యూస్ చేయడానికి వి విల్ యూస్ రెస్ట్ టెంప్లెట్ అనమాట. ఓకే. అండ్ మన ఏపీఐ కాల్ ఎక్కడికి వెళ్తుంది, మూవీ సర్వీస్ కి వెళ్తుంది. ఓకే. సో వీ నీడ్ ద యూఆర్ఎల్. దీన్ని మనం ఏం చేద్దామంటే వి విల్ ప్రాపర్టీస్ నుంచి ఇండ్యూస్ చేద్దాం. సో అట్ వాల్యూ అండ్ జస్ట్ దీని నేమ్ మూవీ సర్వీస్ అని, మూవీ సర్వీస్ డాట్ యూఆర్ఎల్. దీన్ని మనం బ్యాక్ ఎండ్ లో మన అప్లికేషన్ యామల్లో కన్ఫిగర్ చేయాలన్నమాట. ఓకే. అలాగే వి ఆల్సో నీడ్ మన రేటింగ్స్ ఫెచ్ చేద్దాం అనుకున్నాం కదా. సో దానికోసం మన రేటింగ్ సర్వీస్ యూఆర్ఎల్ కూడా కావాలి. ఓకే. రేటింగ్స్ సర్వీస్ డాట్ యూఆర్ఎల్. ఓకే. అండ్ యా, సో మనం ఏంటి మూవీని యాడ్ చేయాలి అంటే ఇట్స్ పోస్ట్ రిక్వెస్ట్.
and let's request boy. ఏంటి ఇక్కడ మనకి యాక్చువల్గా మూవీ ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాం కాబట్టి సేమ్ అవే డేటా మోడల్స్ మన మూవీ సర్వీస్ నుంచి కాపీ పేస్ట్ పెడతాం. ఓకే, సో ఇది మన మూవీ సర్వీస్ కోడ్. సో మూవీ సర్వీస్ లో మోడల్లో మూవీ ఉంది కదా, సో యా సిమిలర్ మోడల్ ని ఐదర్ మనం క్రియేట్ చేయొచ్చు లేకపోతే ఇదే కాపీ పేస్ట్ చేయొచ్చు. లెట్స్ ఓకే, ఇది కాపీ పేస్ట్ చేద్దాం. అండ్ ఇది డేటాబేస్ ఎంటిటీ కాదు, సో వీ హ్యావ్ టు డిలీట్ ఆల్ దీస్ జేపీ రిలేటెడ్ అనోటేషన్స్ అన్నమాట. జస్ట్ ఒక డేటా మోడల్ క్లాస్ అన్నమాట, విచ్ ఇస్ వెరీ సిమిలర్ టు అవర్ డేటాబేస్ ఎంటిటీ. సో వీ విల్ హ్యావ్ అ మూవీ క్లాస్. సో ఇక్కడ మనకి మూవీ వెళ్తుంది, మూవీ మూవీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, జస్ట్ మనము ఈ రెస్ట్ టెంప్లెట్ యూజ్ చేసుకొని వీఆర్ మేకింగ్ అ కాల్ టు ద రేటింగ్ సర్వీస్ అన్నమాట. ఓకే, సో రెస్ట్ టెంప్లెట్ డాట్ మన రేటింగ్ సర్వీస్ యూఆర్ఎల్ ఏంటి అంటే we check our API, rating service API. It is for creating a movie, it is a post request onto /movies and a URL, right? So manam we will do a post request from here. Post for object ఇక్కడ మూవీ సర్వీస్ యూఆర్ఎల్ కి స్లాష్ ఏం పోస్ట్ చేస్తున్నాం, మన బాడీ ఇస్ మూవీ. మనకి రెస్పాన్స్ ఏమొస్తుంది, సేవ్డ్ మూవీ వస్తుంది అనమాట ఈ ఎండ్ పాయింట్ నుంచి. సో ఇట్ ఈస్ ఆఫ్ ద టైప్ మూవీ డాట్ క్లాస్. రెస్పాన్స్ వచ్చే రెస్పాన్స్ ఈ ఆబ్జెక్ట్ లో కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో రైట్, ఒకవేళ మనకి సక్సెస్ఫుల్ రెస్పాన్స్ వస్తే we will return response entity dot okay 200 రిటర్న్ చేస్తాను with what was a saved movie. రైట్, సో ఇది అయిపోతుంది, ఇది హ్యాపీ కేస్. బట్ వీ ఆల్సో హ్యావ్ అ నెగటివ్ కేస్. ఇన్ కేస్ మన సర్వీస్ డౌన్ ఉన్నా కానీ లేకపోతే మన ఎర్రర్ వచ్చినా కానీ అది కూడా హ్యాండిల్ చేయాలి కాబట్టి వీ విల్ ట్రై టు హ్యాండిల్ దట్. సో మనం ఏంటి అంటే హెచ్టిటిపి స్టేటస్ కోడ్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయాలి. కోడ్ ఎక్సెప్షన్ సో ఒకవేళ మనకి ఏమన్నా ఎక్సెప్షన్స్ త్రో అని అనుకోండి, వీ విల్ గివ్ అ డిఫరెంట్ రెస్పాన్స్. రెస్పాన్స్ ఎంటిటీ ఓకే బదులు వి విల్ త్రో అన్ ఎర్రర్ కదా. సో స్టేటస్, సో మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఏ స్టేటస్ వస్తే అదే స్టేటస్ రిటర్న్ చేద్దాం. ఓకే, స్టేటస్ కోడ్ డాట్ మన కంటెంట్ టైప్ ఏంటి, ఇట్ విల్ బి JSON కదా, అప్లికేషన్ JSON. అండ్ మన బాడీ ఏంటి అంటే మన బ్యాక్ ఎండ్ నుంచి ఏ రెస్పాన్స్ వచ్చిందో అదే రెస్పాన్స్ రిటర్న్ చేద్దాం అనమాట. రెస్పాన్స్ బాడీ a string. ఓకే, రైట్, సో రైట్, జస్ట్ లాగ్ యాడ్ చేద్దాం. and in case of error let's log the error. Okay, so this is our add movie. Okay, సో ఇప్పుడు యాడ్ మూవీ అయిపోయింది. అండ్ ద అడ్మిన్ కెన్ ఆల్సో అప్డేట్ అ మూవీ. సో అప్డేట్ మూవీ కూడా వెరీ సిమిలర్ అనమాట. ఓకే,
So, but update is what are we doing in our movie service? Update is a put mapping, right? అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఐడి పాస్ చేయాలి. ఓకే, సో ఇట్స్ వెరీ సిమిలర్ కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్నే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడేమో అప్డేట్ మూవీ అండ్ ఇది పుట్ మ్యాపింగ్. ఓకే, అండ్ మన అప్డేట్ ఏంటి, ఎప్పుడు వి నీడ్ ద ఐడి. సో ఏ మూవీని అయితే మనము అప్డేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మూవీ ఐడి కావాలి. ఓకే, ఇది పాత్ వేరియబుల్ అనమాట. అండ్ పాత్ వేరియబుల్ లాంగ్ ఐడి. సో మనం ఏ మూవీ ఐడి అయితే పాస్ చేస్తామో ఆ పాత్ వేరియబుల్ ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ అప్డేటింగ్ మూవీ ఇది మనకు ఐడి ఉంది కాబట్టి మూవీ ఐడి కూడా ప్రింట్ చేయొచ్చు ఇక్కడ. అండ్ ఓకే, ఇక్కడ ఏంటి, మన బ్యాక్ ఎండ్ లో ఏపీఐ పుట్ ఏపీఐ. సో వీ హ్యావ్ టు చేంజ్ దిస్. సో వీ హ్యావ్ టు పుట్ నౌ పుట్. అండ్ మన యూఆర్ఎల్ లో వీ హ్యావ్ టు యాడ్ ఐడి యాజ్ వెల్. ఓకే, సో స్లాష్ మనం ఐడి పాస్ చేస్తాం, మూవీ ఐడి కదా. అండ్ దెన్ వి జస్ట్ సెండ్ ద మూవీ. మన పుట్ ఏపీఐలో మనకి ఏమి రెస్పాన్స్ రావట్లేదు. లుక్ ఎట్ అవర్ దిస్, మన బ్యాక్ ఎండ్ ఏపీఐ మనం ఎప్పుడైతే అప్డేట్ చేసామో వీఆర్ ఓన్లీ రిటర్నింగ్ వాయిడ్. ఓకే, సో ఇక్కడ కూడా మన పుట్ టైం రిటర్న్ చేయదు, ఇట్స్ జస్ట్ ఎంప్టీ. సో వీఆర్ మేకింగ్ అ కాల్. ఓకే, అండ్ దెన్ హియర్ వి జస్ట్ సెండ్ ఎంప్టీ బాడీ. ఓకే డాట్ బిల్డ్. సో ఇది మన పుట్ చేస్తుంది, ఏం ఎర్రర్ రాకపోతే ఇట్ విల్ జస్ట్ సెండ్ 200. ఓకే, ఏమైనా ఎక్సెప్షన్ వస్తే మళ్ళీ సేమ్ అప్డేటింగ్ మూవీ. అండ్ బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన కోడ్ సేమ్ అదే పబ్లిష్ చేస్తుంది అనమాట, ఏంటి ఎర్రర్ రెస్పాన్స్ అనేసి. ఓకే, సో మరి ఇప్పుడు ఏమైంది, యాడింగ్ మూవీ అయిపోయింది, అప్డేటింగ్ మూవీ అయిపోయింది. అండ్ అడ్మిన్ కెన్ ఆల్సో డూ ఫెచింగ్ రేటింగ్స్, రైట్? అంటే డిస్ప్లే చేయడానికి అనమాట. ఒక వెబ్ పేజ్ ఉందనుకోండి, దాంట్లో బోత్ మూవీ అండ్ దెన్ దేర్ కరస్పాండింగ్ రేటింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు డిస్ప్లే చేయడానికి ఫెచింగ్. సో విల్ యాడ్ అనదర్ ఎండ్ పాయింట్. సో ఇది ఫెచ్ కాబట్టి యూజువల్లీ ఇట్స్ అ గెట్ మ్యాపింగ్ అనమాట. గెట్ మ్యాపింగ్ అండ్ అండ్ ఐడి పాస్ చేయాలి, ఏ మూవీని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మూవీ ఐడి. ఓకే, entity of object fetch మూవీ అండ్ రేటింగ్. మనకు రెండు కావాలి, మూవీ కావాలి, రేటింగ్ కావాలి కదా. సో ఈ రెండు ఫెచ్ చేసుకొని యా అగైన్ ఐడి ఈస్ లాంగ్. ఓకే, సో ఇప్పుడు మనం మన రేటింగ్ సర్వీస్ చూద్దాం. మన రేటింగ్ సర్వీస్ లో మన కంట్రోలర్ ఏం రిటర్న్ చేస్తుంది, రేటింగ్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. సో రేటింగ్ రిక్వెస్ట్ కావాలి, రేటింగ్ కావాలి. సో ఈ రెండు కాపీ చేద్దాం మనం. ఓకే, ఇంటూ అవర్ మౌంట్. సో ఇవి ఎంటిటీ క్లాసెస్ కాదు కాబట్టి లెట్స్ డిలీట్ ద JPI annotations. Rating request, right? Okay. So first మూవీ ఫెచ్ చేద్దాం మనం. ఓకే, సో మన మూవీ సర్వీస్ లో మూవీస్ ఫెచ్ చేయడానికి ఏం వాడుతున్నాం మనం, గెట్ మూవీకి వీఆర్ పాసింగ్ అన్ ఐడి అండ్ రిటర్నింగ్ విత్ అ మూవీ. సో లెట్స్ డూ అ get call for that. Okay, movie equal to rest template dot get for object. Okay, movie service URL plus the ID of the movie. We are fetching by ID, and one response is again movie dot class. And similarly we have to fetch the rating. Okay,
So rating equal to template dot get for object ఏంటి మన రేటింగ్ సర్వీస్ URL ప్లస్ ద ఐడి ఆఫ్ ద యాక్చువల్గా మనం రేటింగ్ సర్వీస్ లో నేమ్ వాడుతున్నాం కదా ద మూవీ నేమ్ యాజ్ అన్ ఐడి సో మూవీ డాట్ గెట్ నేమ్ అండ్ మన రేటింగ్ క్లాస్ రిటర్న్ అవుతుంది సో ఇట్స్ రేటింగ్ డాట్ క్లాస్ ఓకే మనకి మూవీ రిటర్న్ అవుతుంది అండ్ దాని కరస్పాండింగ్ రేటింగ్ కూడా రిటర్న్ అవుతుంది ఓకే సో నౌ వీ హ్యావ్ టు ఈ రెండింటిని కంబైన్ చేసి వీ హ్యావ్ టు రెస్పాండ్ బ్యాక్ రైట్ సో మనం ఏం చేద్దామంటే లెట్స్ క్రియేట్ న్యూ క్లాస్ ఈ రెండింటిని కంబైన్ చేసి ఒక ఎంటిటీ క్లాస్ క్రియేట్ చేద్దాం సారీ ఎంటిటీ క్లాస్ కాదు ఒక జస్ట్ డేటా మోడల్ క్రియేట్ చేద్దాం సో దాని పేరు ఏం పెడదాం లెట్స్ కాల్ ఇట్ మూవీ రేటింగ్ ఎందుకంటే దానిలో మూవీ ఉంది దాని రేటింగ్ కూడా ఉంది ఓకే సో ఇట్స్ మూవీ రేటింగ్ క్లాస్ దీంట్లో జస్ట్ యాడ్ మూవీ అండ్ private rating okay and get a setters కోసం let's create a data annotation okay and let's set here so movie rating equal to movie rating dot set movie of movie rating dot set rating of rating okay now let's return response entity dot okay of movie rating సో ఐ మీన్ ఓకే అండ్ బిల్డ్ అని బాడీ పంపించవచ్చు ఇక్కడ మనం పంపించినట్టు బాడీ అనేసి ఇట్లా పంపించడం డైరెక్ట్ బాడీ ఇక్కడ కూడా సెట్ చేయొచ్చు అనమాట జస్ట్ టూ డిఫరెంట్ రిటర్న్ మెథడ్స్ ఓకే సో మనం ఫస్ట్ ఏమో మూవీ సర్వీస్ కి కాల్ చేసాం తర్వాత ఏమో రేటింగ్ సర్వీస్ కి కాల్ చేసాం విత్ రెండు ఫెచ్ చేసి వీఆర్ ట్రైంగ్ టు సెట్ ఇట్ హియర్ ఓకే బట్ వీ ఆల్సో నీడ్ టు థింక్ అబౌట్ ఎర్రర్ కేసెస్ ఓకే ఫస్ట్ ఎర్రర్ కేసు ఏంటి అంటే అసలు ఈ మూవీకి 0 రేటింగ్స్ ఎవరు రేటింగ్స్ ఇవ్వలేదు అప్పుడు ఏం చేయాలి సో ఐదర్ వీ కెన్ గివ్ అ డిఫాల్ట్ వాల్యూ ఓకే అంటే యావరేజ్ ఏం లేదు సో ఇఫ్ దర్ ఇస్ నో రేటింగ్ దెన్ ద యావరేజ్ ఇస్ 0 రైట్ ఇప్పుడు మనకి ఈ మూవీ ఎగ్జిస్ట్ అవ్వలేదు అనుకోండి నేమ్ తోటి దే షుడ్ త్రో 404 అంటే ఇట్స్ వ్యాలిడ్ సినారియో మనకి అంటే ఎవరు ఇంకా రేటింగ్స్ ఇవ్వలేదు సో వీ డోంట్ నీడ్ టు త్రో అన్ ఎక్సెప్షన్ ఫర్ ఇట్ వీ హ్యావ్ టు సెట్ సమ్ డిఫాల్ట్ రేటింగ్ ఆఫ్ 0 స్టార్స్ అనేది సో లెట్స్ ట్రై టు హ్యాండిల్ దట్ ఓకే సో దానికి ఏంటంటే మనం లెట్స్ డూ అ ట్రై సిమిలర్ టు ఇక్కడ మనం ఎలా క్యాచ్ చేసామో దీనికి కూడా అలా క్యాచ్ చేయాలి అండ్ క్యాచ్ http status code exception rating and rating equal to ఓకే ఇక్కడ ఏంటి వీ హ్యావ్ టు చెక్ ఇప్పుడు ఇది 404 వచ్చిందేమో చెక్ చేద్దాం ఓకే ఇఫ్ డాట్ గెట్ స్టేటస్ కోడ్ ఈక్వల్ టు నాట్ ఫౌండ్ అంటే ఇంకా ఏ రేటింగ్స్ ఇవ్వలేదన్నమాట ఐ మీన్ మన సర్వీస్ అప్ అండ్ రన్నింగ్ బట్ దర్ ఆర్ నో రేటింగ్స్ గివెన్ ఫర్ దిస్ సో అప్పుడు ఏం చేయొచ్చు వీ కెన్ క్రియేట్ rating equal to new rating okay rating of id మనం ఏం సెట్ చేయం because we don't have any id for it and movie dot get name and average rating ఏమిద్దాం 0.0 and number of people who did this count is 0 okay
సో దిస్ ఇస్ ద న్యూ రేటింగ్, ఎందుకంటే మనకి ఏం రేటింగ్ దొరకలేదు కాబట్టి. ఓకే, లేదనుకోండి విల్ గివ్ లైక్ ఎ ఫాల్ బ్యాక్. ఫాల్ బ్యాక్ ఏంటి అంటే మన మూవీ సర్వీస్ అప్ ఉంది బట్ రేటింగ్ సర్వీస్ డౌన్ ఉంది. ఓకే, సో అప్పుడు మనం ఎక్సెప్షన్ త్రో చేయడం వల్ల వీఆర్ లూజింగ్. ఏంటంటే మన మూవీ సర్వీస్ డేటా ఉంది కానీ we don't have any data for rating service. Instead of throwing an exception, we can give a fallback response anamata, indicating that okay, the movie service was up but the rating service was not up. Okay, so ee case lo manam em cheyochu ante instead of 1 we can give it as -1.0. అప్పుడు అడ్మిన్ సైడ్, ఐ మీన్ యూఐ లో లాజిక్ ఎలా చేయొచ్చు అంటే నాట్ అవైలబుల్ అనో లేకపోతే మిస్సింగ్ అనో దే కెన్ చూపించచ్చు అనమాట. ఓకే, అండ్ కౌంట్ ఇస్ ఆల్సో -1. సో బేస్డ్ ఆన్ దిస్ దే కెన్ ఏంటి చెప్పొచ్చు అంటే దే డోంట్ హ్యావ్ ద డేటా, సో డేటా ఇస్ నాట్ అవైలబుల్ అని ఏమన్నా ప్రింట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఫాల్ బ్యాక్ లైక్ దిస్. ఓకే, అండ్ యా, ఇంకో ఎర్రర్ కేసు ఏంటి అంటే అసలు మనకి మూవీ సర్వీస్ యాక్టివ్ లేదు. సో ఇప్పుడు మూవీ సర్వీస్ యాక్టివ్ లేనప్పుడు రేటింగ్ సర్వీస్ ఫెచ్ చేసి కూడా పెద్ద యూస్ లేదు దానివల్ల. ఓకే, సో లెట్స్ ట్రై టు హ్యాండిల్ ద ఎర్రర్ కండిషన్స్ ఫర్ మూవీ సర్వీస్. So let's copy paste from here. Error fetching movie. So in case of we need to set the movie kada. Yeah, so first movie fetch chestam. If there is any exception we'll just throw an error saying movie service is down or asal movie exist avatledu anesi we can get a 404 or 500 from here. So that is one case. Second case ఏంటి అంటే రేటింగ్ సర్వీస్ అప్ ఉంది, ఐదర్ ఒకవేళ రేటింగ్ ఎగ్జిస్ట్ అయింది అనుకోండి మనకి ఆ రేటింగ్ వస్తుంది, ఎగ్జిస్టింగ్ రేటింగ్. సో ఇన్ కేస్ దర్ ఇస్ నో రేటింగ్, ఎవరు రేటింగ్ ఇవ్వకపోతే వి విల్ సెండ్ 0 0, యావరేజ్ 0 అండ్ నెంబర్ ఆఫ్ కౌంట్ as 0. అలాగే ఇన్ కేస్ రేటింగ్ సర్వీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ డౌన్, మనం రేటింగ్ సర్వీస్ ని కాంటాక్ట్ చేస్తుంటే మనకి రెస్పాన్స్ రాకపోతే దెన్ వి సెండ్ ఫాల్ బ్యాక్ సేయింగ్ దట్ ఓకే -1 and -1. ఓకే, సో ఇది మన అడ్మిన్ కంట్రోలర్. సో నెక్స్ట్ ఏంటి అంటే వీ హ్యావ్ అనదర్ కంట్రోలర్. ఏంటి, పీపుల్ కెన్ యాడ్ రేటింగ్స్ కదా. సో లెట్స్ యాడ్ అన్ అనదర్ కంట్రోలర్ ఫర్ పబ్లిక్ API కి లెట్స్ సే పబ్లిక్ కంట్రోలర్. ఓకే, at this controller at request mapping, దీనికి ఏంటంటే API/public యూస్ చేస్తాం, పబ్లిక్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా దీనిలానే we will use REST controller అనమాట, సారీ REST template. So let's use REST template from here. ఇక్కడ మనకి మూవీ సర్వీస్ అవసరం లేదు, we only need the rating service. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే ఒక యూజర్, ఒక పబ్లిక్ యూజర్ వచ్చేసి దే కెన్ యాడ్ అ రేటింగ్. ఓకే, లెట్స్ డూ దిస్ పబ్లిక్ రెస్పాన్స్ ఎంటిటీ. Object add rating. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం రేటింగ్ సర్వీస్ లో రేటింగ్ రిక్వెస్ట్ యూజ్ చేస్తాం అనమాట రేటింగ్ అప్డేట్ చేయడానికి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్రెడీ మనం కాపీ చేసుకున్నాం ఆ రేటింగ్ రిక్వెస్ట్, సో వీ డోంట్ నీడ్ టు కాపీ ఇట్ అగైన్, వీ కెన్ జస్ట్ యూజ్ ఇట్ అనమాట. రిక్వెస్ట్ బాడీ rating request. Okay, so here మళ్ళీ సేమ్ మనకి రేటింగ్ రిటర్న్ వస్తుంది ఈక్వల్ టు, సో మళ్ళీ ఇక్కడ కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది కాబట్టి రేటింగ్ ఈక్వల్ టు రెస్ట్ టెంప్లెట్ డాట్ పోస్ట్, మన ఎండ్ పాయింట్ పోస్ట్ కాబట్టి పోస్ట్ ఫర్ ఆబ్జెక్ట్
rating service URL dot rating request వస్తుంది and మన response is rating dot class rating dot class. Okay, if everything is all right, we can just return response entity dot okay of rating. లేకపోతే we will again copy paste from here. Yeah. Error adding rating. So we will send back what was the response. ఇప్పుడు నేను టెస్ట్ చేద్దాం. సో రేటింగ్ సర్వీస్ అండ్ మూవీ సర్వీస్ అన్ని కలిపి ఒకేసారి టెస్ట్ చేద్దాం. ఓకే, అండ్ మన ఆర్కిటెక్చర్ ప్రకారం ఇది 8080లో రన్ అవుతుంది కాబట్టి వీ డోంట్ నీడ్ టు యాడ్ ఇట్. డిఫాల్ట్ స్ప్రింగ్ బూట్ సర్వీస్ 8080లోనే రన్ అవుతుంది. మూవీ సర్వీస్ ఏమో 8081లో రన్ అవుతుంది అండ్ రేటింగ్ సర్వీస్ ఏమో 8082లో రన్ అవుతుంది కదా. సో వీ నీడ్ టు గో అండ్ యాడ్ ద ప్రాపర్టీస్ ఇన్ అవర్ అప్లికేషన్ డాట్ యామల్. ఏంటి, ఎందుకంటే ఇక్కడ మనం రేటింగ్ సర్వీస్ యూఆర్ఎల్ ఇంకా మూవీ సర్వీస్ యూఆర్ఎల్ అప్లికేషన్ ప్రాపర్టీస్ ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు యాడ్ దోస్ ప్రాపర్టీస్. సో మూవీ సర్వీస్ యూఆర్ఎల్ ఇస్ http లోకల్ హోస్ట్ 8081 కదా /movies. And next one is rating service URL. Rating service dot URL is http localhost 8082/ratings. So this is a rating service URL. ఇప్పుడు మనం రన్ చేద్దాం రెండు. ఓకే, సో మూవీ సర్వీస్ స్టార్టెడ్ రన్నింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రేటింగ్ సర్వీస్. So rating service also up and running, right? So let's start our gateway service. ఓకే, సో గేట్వే సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. పోస్ట్ మెయిల్ నుంచి ఎండ్ పాయింట్ టెస్ట్ చేద్దాం.